ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి గౌరీ గారు, కొంపదీసి రాజనందని కదనుకుని వచ్చేసారా ఏంటి? అవును, ఏంటంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, మన లగేజ్ ఎక్కడ పెట్టాలా అని. నా నెత్తి మీద పెట్టండి. మీరు మోస్తారంటే నాకేం అభ్యంతరం లేదండి. మోస్తాను, మీకేం అభ్యంతరం ఉంటుంది? నాకు కదా మోయడానికి అభ్యంతరం. అయినా నా గదిలోకి మీరెందుకు వచ్చారు? ఎందుకు వచ్చానా? అదేం ప్రశ్న అండి. మనం అక్కడ ఉన్నప్పుడు ఒకే గదిలో కదా ఉండేది, మరి ఇక్కడ కూడా ఒకే గదిలో ఉండాలి కదా. అయ్యో, అలా అరవకండి. మా తమ్ముడు గాని మీ సిస్టర్స్ గాని వింటే బాగుండదు. వింటే విననివ్వండి, నాకేంటి. వింటే విననివ్వండా? అసలు మీరు గౌరీ గారేనా? అవును, గౌరీనే. గయ్యాలి గౌరీనే. ఇప్పుడేంటి? ఏం లేదు, అప్పుడంటే తప్పదు కాబట్టి ఒకే గదిలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ అందరూ ఉండగా మరిద్దరం కలిసి ఉంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుందండి. ఆ శంకర్ అంటే మంచి పేరే కదా, చెడ్డ పేరేం కాదే. కామెడీ చేస్తున్నారా? మీరు మీ చెల్లెల గదికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి ఫోర్స్ చేస్తున్నారు? నేను వెళ్ళనంటే వెళ్ళను. ఏం చేస్తారో చెప్పండి. ఏం చేస్తానా? ఏం చేస్తాను? ఏమి చేయను, నేనే పోతాను. కర్మ 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 కర్మ. ఈ గౌరీ గారితో ఎగడం చాలా కష్టమైపోతుంది. ఈవెన్ ఏదో ఒకటి చేయకపోతే నా మనసు ప్రశాంతంగా ఉండేలా లేదు. చెప్తా. అవునండి, ఊర్లో ఉన్నాను. సారీ సండే గారు. 1 సెకండ్ అండి. ఏమైంది శంకర్, ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు? నన్ను కన్ఫ్యూజ్ చేసి కంగారు పెట్టడానికే కదా సార్ ఈ గౌరీ గారు ఉంది. ఏమైంది శంకర్, ఎందుకలా అంటున్నావు? ఈ గౌరీ గారు అయోధ్యపురం వచ్చారంటే చాలు చాలా డిఫరెంట్ గా మారిపోతారు సార్. ఇప్పుడు ఏకంగా నా గదిలోకి వచ్చేసి నువ్వు ఉంటే ఉండు, పోతే పో అని చెప్పి ఏకంగా నన్నే తరిమేసింది సార్. ఆహా, నీతోనే కలిసి ఉండాలనుకుంటుందేమో. అయినా కాబోయే భార్యాభర్తలే కదా, తప్పే ఉందిలే. మీరు కూడా ఏంటి సార్? శంకర్, నిజం చెప్పు, గౌరీ అంటే నీకు కూడా ఇష్టమే కదా? ఇష్టమా అంటే గౌరీ గారితో అంటే బాగుంటుందండి, అంతే. అది ఇష్టమో ప్రేమో నాకు తెలియదు. నీకు తెలియదేమో, నువ్వు తనని ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. ఎందుకంటే తను కిడ్నాప్ అయినప్పుడు తన గురించి నువ్వు అంతగా బాధపడ్డావు. ఒకరిని కోల్పోతున్నావనే భయం ఉంది అంటే వాళ్ళ మీద మనకు అపారమైన ప్రేమ ఉన్నట్టే శంకర్. మీరింత డెప్త్గా చెప్తుంటే నాకు నిజం అనిపిస్తుంది సార్. నా మాట విని మంచి టైం చూసి నీ మనసులో మాట గౌరీతో చెప్పే, తను కూడా ఓకే చెప్పేస్తుంది. ఓకే చెప్తే పర్లేదు సార్, కానీ గొడవ చేస్తేనే కష్టం. ఏం కాదు, ఈ అయోధ్యాపురం నీకు మంచే చేస్తుంది. ధైర్యంగా చెప్పే. ఓకే, చెప్తాను సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.